రాజశేఖర్ గారు అది అర్థమైపోయిందండి. రాజశేఖర్ గారు ఇదండి ఓపెనింగ్ కామెంట్స్ దీపక్ రెడ్డి గారివి, మీ పాత మిత్రుడు రవిచంద్రారెడ్డి గారివిని. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఉన్నటువంటి మిత్రులు దీపక్ రెడ్డి గారికి, రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మరి పురుషోత్తమ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు వాళ్ళు అనేక అంశాల మీద మాట్లాడారు. వాటిలో కొద్దిగా ప్రధానమైనటువంటి అంశాలు నేను మాట్లాడతాను. మీరు ఒక అవకాశం ప్లీజ్ మాట్లాడండి. ఎవరు అడ్డం మధ్యలో రాము. అది మధ్యలో మాట్లాడుకుంటుంటే కాకపోతే నేను కొద్దిగా టైంతో తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే అందరికీ సమాధానాలు చెప్పాల్సింది నేను ఒక్కనే, ఇద్దరికి. సరే, ఎనివే, ఇప్పుడు కేసుల గురించి లేదంటే పార్టీని బతికించుకోవడం గురించి దీపక్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడారు. సార్ వినబడుతుందా సార్? కెన్ యు హియర్? మాట్లాడండి, చక్కగా వినిపిస్తుంది. పార్టీని బ్రతికించుకోవడానికి, కేడర్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, పాదయాత్రలు చేయడానికి వెళ్తున్నారు అని మాట్లాడారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు గతంలో పాదయాత్రలు ఎవరిని బతికించుకోవడానికి వెళ్ళాడండి? ఏ పార్టీని బతికించుకోవడానికి వెళ్ళాడు, లేదా ఎవరిని బతికించుకోవడానికి వెళ్ళాడు? దాని సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పాలా? రాజకీయాల్లో అధికారంలో లేనప్పుడు ఏ పార్టీ అయితే అపోజిషన్ ఉంటుందో ఆ పార్టీ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల్లోకి వెళ్ళడం, ఆ ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, వాటిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సహజమైనటువంటి అంశం ఏ పార్టీకైనా సరే. అది మా పార్టీ అయినా కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీకైనా రాజకీయ మనుగడ సాధించాలనుకున్నటువంటి ఏ పార్టీకైనా ప్రజల మధ్యలకు వెళ్ళవలసిందే అల్టిమేట్ గా. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తే దాంట్లోనే అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గతంలో కూడా 3648 కిలోమీటర్లు ప్రజల మధ్యలో ఉన్నారు 19 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అపోజిషన్ లీడర్ గా వెళ్తారు, ప్రజల మధ్యలోకి వెళ్తారు. అనేక సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఏదైతే ఈ కూటమి మరి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందో, మరి వాటన్నిటి మీద ప్రజలు ఏ విధంగా ఆగ్రహం ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఏ ప్రాంతానికి పోయినా అంటే ఈ ఎంత భయంకరమైన విషయం అంటే, మరి ఒక పెన్షన్, ఈ రోజు పెన్షన్ ఒక ముసలావిడికి పెన్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో మరి పెన్షన్ ని కట్ చేసుకొని పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు కట్ చేశారయ్యా నా పెన్షన్ అంటే, మీరు ఇంటి పన్ను కట్టాలా, లేకపోతే వాటర్ పన్ను కట్టాలి, ఈ కట్టాలి, అవి కట్టాలి, అందువల్ల కట్ చేస్తున్నాము అని అవి కట్ చేసి ప్రభుత్వం వాటిల్ని మరి తీసుకొని మిగిలిన డబ్బులు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అంటే ఈ దుస్థితికి పెన్షన్ కూడా ప్రభుత్వము పేదలకు ఇయ్యలేనటువంటి దుస్థితికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రజల మధ్యకి వెళ్లాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి అనివార్యంగా కూడా ఏర్పడి అనే చెప్పవలసిన అటువంటి అవసరం ఉంది. తర్వాత మరి దీపక్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎంతో మందికి ముద్దులు పెట్టారు. ఎవరైనా ఒక్కరికన్నా ఇప్పుడు ముద్దు పెట్టారా అంట. ఎలాంటి దీపక్ రెడ్డి గారు వెళ్తే ఖచ్చితంగా ముద్దు పెడతారు, దాంట్లో సందేహమే లేదు. ఎవరిని కూడా ఆయన కాదనేటువంటి వ్యక్తి కాదు. దీపక్ రెడ్డి గారు ఎప్పుడు ఆహ్వానించబడ్డారు, ఎప్పుడు వచ్చినా కూడా అందులో అభ్యంతరం లేదు, చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన మరి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో, లేదా వారితోటి ఆ ప్రాంతం మీరు అందరూ పొందినటువంటి సహాయాలు ఏంటో, రాజశేఖర రెడ్డి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పొందిన సహాయాలు కూడా మాకు కూడా గుర్తున్నాయి. మీకు కూడా మర్చిపోకుండా మీరు కూడా గుర్తుపెట్టుకుని ఉండుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళినా కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు, అందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా పేదల పక్షాన నిలబడతారు అనేటువంటిది ఒక విషయం. అయితే సెక్యూరిటీ ఎందుకు అంతలా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు తెలుసు, ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్ తో మరి కత్తితో దాడి చేయడం జరిగింది, మరొకసారి రాళ్లతో దాడి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రాణభయం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం స్పష్టంగా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి అది జాగ్రత్త కోసం సెక్యూరిటీ రీజన్స్ లో సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు అరేంజ్ చేసుకోవాల్సిన పర్సనల్ ఆ పరిస్థితి లేదు. సెక్యూరిటీ రీజన్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ప్రభుత్వం దానికి మీద చర్యలు తీసుకొని అలాంటి పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడు గారు మరి సెంట్రల్ ఫోర్స్ ఎందుకు తీసుకొచ్చుకొని ఈ రోజు మరి అటు ఇటు మరి గాలి కూడా ఆడకుండా మరి అంత ప్యాక్డ్ సెక్యూరిటీలో ఎందుకు ఉంటున్నారు? ఆయన కూడా అంతే, ఆయనకు ఒకసారి అటాక్ జరిగింది కాబట్టి ఆయన కూడా సెక్యూరిటీ తీసుకుని దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళని ఇంకా టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ అవసరము. కాబట్టి ఇలాంటి సిల్లీ విషయాలు వద్దు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చారా లేదా అనేటువంటి దాని అంశం మీదే